మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్. డాక్టర్తో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా డాక్టర్సే చెప్తారు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోండి అని. అసలు అలా జరగాలంటే ఏం చేయాలి? ఏది గుడ్, ఏది బ్యాడ్, ఎలా చేసుకోవాలి? సో ఒక కామన్ మ్యాన్ నాలెడ్జ్ తీసుకుంటే కామనెస్ట్ రీజన్ ఫర్ కొలెస్ట్రాల్ ఆయిల్. ఓకే. సో ఆల్మోస్ట్ మన దగ్గర మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఆయిల్స్ అన్నిటికి కూడా కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. అయితే సొసైటీలో ఒక అపోహ ఉంది, మీరు నెయ్యి తినండి మంచిది. అవును, చెప్తారు. బట్ ఎవరికి మంచిది? అది వాస్తవానికి నెయ్యి మంచిదే. ఓకే. బట్ ఫర్ హూమ్? సో ఎప్పుడు చెప్తున్న విధంగానే మనకి ఈ మెటబాలిక్ డిజీజెస్ అనేవి పెరుగుతున్నాయి. అవును. వీటిలో మెయిన్ కాంపనెంట్ కొలెస్ట్రాల్ ద్వారా వచ్చే డిజీజే. మీరు ఏ డిజీజ్ అయినా తీసుకోండి, కామన్గా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కంపేర్ చేసుకుంటూ బ్లడ్ ప్రెషర్ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ అటాక్ కావచ్చు, లివర్, అన్నిటికీ కనెక్షన్ ఉన్న కాంపనెంట్ కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్స్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, హై డెన్సిటీ లిపిడ్ కొలెస్ట్రాల్ అనేది ఇట్స్ అ గుడ్ కొలెస్ట్రాల్. ఐడియల్గా ఫర్ ఎనీ పర్సన్ అబవ్ 40 ఉంటే మంచిది, అబవ్ 40. బ్యాడ్ కొలెస్ట్రాల్లో చాలా రకాల కొలెస్ట్రాల్స్ ఉన్నాయి. దాంట్లో టోటల్ కొలెస్ట్రాల్ ఒకటి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒకటి, ట్రైగ్లిజరైడ్స్ ఒకటి, విఎల్డిఎల్ చాలా ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. ఎవరికైతే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుందో, అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుందో, కొలెస్ట్రాల్ నుంచి వచ్చే అనర్థాలు డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే ఓకే, డబల్ ఇంపాక్ట్, డబల్ ద రిస్క్. సో అందుకోసం గుడ్ కొలెస్ట్రాల్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. సో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవడానికి మార్గాలు, ఈజీ మార్గాలు అయితే లేవు. ఓకే. నంబర్ 1 పాయింట్, గుడ్ కొలెస్ట్రాల్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి డెరైవ్ అవుతుంది. కొలెస్ట్రాల్ అనేది ఒక సోర్స్, ఆయిల్ నుంచి, ఫ్యాట్ నుంచి వచ్చేది. సో కొన్ని పదార్థాలు మనం చెప్పాలి అంటే ఈ ఫిష్ రిలేటెడ్ ఆయిల్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, అవి గుడ్ కొలెస్ట్రాల్ని కాస్త పెంచుతాయి. ఓకే. అవకాడోస్ అగైన్ గుడ్ కొలెస్ట్రాల్ని కాస్త పెంచుతాయి. ఓకే. వెజిటబుల్ సోర్సెస్ ఉన్న ఆయిల్ కాస్త, అంటే యాజ్ కంపేర్ టు యానిమల్ సోర్సెస్ ఆయిల్కి వెజిటబుల్ సోర్సెస్ ఉన్న ఆయిల్ కాస్త బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ కొలెస్ట్రాల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ద లీస్ట్, సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే. ఆ ఎక్సర్సైజ్ చేస్తే గుడ్ కొలెస్ట్రాల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఓకే. తర్వాత స్మోకింగ్ ద్వారా గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. సమ్ కెమికల్ రియాక్షన్స్ వల్ల, ఈ నికోటిన్ బేస్డ్ కెమికల్ రియాక్షన్స్ వల్ల. సో ఇలా చాలా విధాల మనం గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవచ్చు. ఓకే. మర్చిపోకుండా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఓవరాల్గా కాన్సెప్చువలైజేషన్ చూసుకుంటే ఆల్కహాల్ కన్జంప్షన్ పెరిగింది, ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్ పెరిగింది, సో లేట్గా తినేది పెరిగింది. ఇలాంటి వాటి కారణంగా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుద్ది. ఓకే. సో ఈ పద్ధతుల్లో మీరు గమనించుకుంటుంటే గుడ్ కొలెస్ట్రాల్ని మనం పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా విధాలా మనం పెంచుకోవచ్చు. అన్నీ చేయడం కూడా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉండే పదార్థాలు ఏవి, కానీ ఆ వస్తువులు ఏవి? బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏమేమి తీసుకుంటే వస్తుంది, అంటే ఫుడ్ వైజ్ నేను అడుగుతోంది. సో ఫిష్ ద్వారా వచ్చేవి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. తర్వాత అవకాడోస్, వాటి ద్వారా కూడా గుడ్ కొలెస్ట్రాల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇవే కాకుండా ఆ స్మోకింగ్ రిలేటెడ్ థింగ్స్, ఇవన్నీ కూడా మనం చేస్తే గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది బాడీ. ఓకే డాక్టర్, యూజువల్గా ఒక మనిషికి గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, బ్యాడ్ ఎంత ఉండొచ్చు, ఇది మనం ఎలా చెక్ చేసుకోవాలి యాజ్ అ నార్మల్ వ్యక్తిగా? ఆన్ ఎ నార్మల్ పర్సన్, ఏ డిజీజ్ లేకుండా, అంటే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హార్ట్ రిలేటెడ్ కండిషన్ ఏమీ లేకుండా ఉంటే టోటల్ కొలెస్ట్రాల్ అనేది అరౌండ్ 200 అండ్ బిలో. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 100. ఓకే. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ విచ్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్ అబౌవ్ 40. సో ఇలా ట్రైగ్లిజరైడ్స్ అనేవి కూడా ఒకటి ఉంటాయి ఈ కాంపోనెంట్స్లో, అది కూడా అరౌండ్ 200. ఇది నార్మల్ పర్సన్కి. ఓకే.
రిస్క్ స్ట్రాటిఫైడ్ అంటే ఎవరికైతే హార్ట్ డిజీజ్ ఆర్ బ్రెయిన్ డిజీజ్, హార్ట్ అటాక్ ఆర్ డయాబెటీస్, హైపర్టెన్షన్ వీళ్ళల్లో వేరియేషన్ అనేది ఉంటుంది. సాధారణంగా ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, టోటల్ కొలెస్ట్రాల్ 150 అండ్ బిలో, ఓకే, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ బేసిస్ మీద 70 అండ్ బిలో, అలాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడు ఫిక్స్డ్ అండి, అది అబౌవ్ 40 ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ 150 అండ్ బిలో. ఈ మధ్య కాలంలో ఒక నాన్ డెరివేటివ్ కొలెస్ట్రాల్ NHDL అని ఒకటి వచ్చింది, అది 130 అండ్ బిలో. సో ఇలా స్ట్రిక్ట్ క్రైటీరియా ఉంది. కొద్దిగే కదా పర్వాలేదు, నాకు బీపీ ఉంది ఇది పర్వాలేదు అనుకోవడం తప్పు. ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ ద్వారా సూచనలు సలహాలు పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన మందులు కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఈ మధ్య కొంచెం హెల్త్ అవేర్నెస్ కూడా జనాల్లో పెరిగింది. బట్ కొందరిలో నేను బాగానే ఉన్నాను కదా, అంటే నాకేమైనా టెస్ట్లు అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. యూజువల్గా చిన్న ఏజ్లో మనం హార్ట్ అటాక్స్, షుగర్లు, బీపీలు చూస్తున్నాం. ఒక యావరేజ్గా ఒక వ్యక్తి ఏ ఏజ్లో ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా చెప్తాను. ఎవరికైతే సడన్ చేంజెస్ వచ్చాయో బాడీలో, ఓకే, సడన్ చేంజెస్ ఇన్ ద సెన్స్ సడన్గా స్ట్రెస్ వచ్చింది అంటే షార్ట్ పీరియడ్ నేను మాట్లాడలేదు, దీర్ఘకాలమైన స్ట్రెస్, ఓకే, సే అబౌట్ 3 months ఆఫ్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఓకే, సడన్ వెయిట్ గెయిన్, సడన్ చేంజెస్ ఇన్ ద బాడీ, ఇలాంటి వాళ్ళందరూ ఏజ్ని మినహాయించి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాని నెక్స్ట్ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇది వరకు నేను 35 చెప్పేవాడిని, ఇప్పుడు ఏజ్ తగ్గించేస్తున్నాను, 20 years నుంచి స్టార్ట్ చేసుకోవడం మంచిది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఉన్నాయి. తర్వాత ఎవరికైతే అసోసియేటెడ్ కండిషన్స్ ఏవైతే కొలెస్ట్రాల్కి సంబంధించిన కండిషన్స్ డిటెక్ట్ అవుతున్నాయో, ఫస్ట్ టైం డిటెక్షన్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిజీజ్ అండ్ మెయిన్ ఆర్గన్ కాంపనెంట్స్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా కొలెస్ట్రాల్ చాలా వాటికి కనెక్టెడ్గా ఉంటుంది. ఆ కారణంగా కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, అయితే ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చూస్తున్నాం కదా, బట్ దాని తర్వాత కూడా కొన్ని వీక్స్ వరకు, మంత్స్ వరకు చాలా మందిలో కీళ్ళ నొప్పులు వదలట్లేదు డాక్టర్. అసలు దానికి ఏమన్నా మెయిన్ రీజన్ ఉంటుందా? సో మీరు ఒక స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ తీసుకుంటే ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ విటమిన్ డి, విటమిన్ B12 లోపాలు కనిపిస్తున్నాయి. ఈ రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ కండరాల మీద పనిచేయడం, ఎముకల మీద పనిచేయడం. అంటే ఈ 2 విటమిన్స్ బాడీలో రోల్ అదే, సపోర్ట్ చేయడం. మరి ఈ లోపం ఎక్కువగా అధికంగా కనిపిస్తుంది కాబట్టి సహజంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్రతి కణం ఎఫెక్ట్ అవుద్ది. ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉంటాయో ఆ వీక్ పాయింట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలం మనకి ఎక్కువ శాతం డెంగీ జ్వరం అండ్ చికెన్ గునియా జ్వరం ఉంది. చికెన్ గునియాలో అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి, జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, కీళ్ళవాతం లాగా వస్తాయి. దీనికి తోడుగా ఈ వైటమిన్ డి, వైటమిన్ B12 లోపాలు ఉంటే ఆ కారణంగా ఈ నొప్పులు ఇంకా ప్రొలాంగ్డ్గా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటూ పోతే దీన్ని రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటాం. వీటికి కారణాలు నేను చెప్పిన విధంగా చాలా ఉన్నాయి. వాటిని అనలిటికల్గా చూసుకొని ఆ విధంగా వాటిని కంట్రోల్ చేసుకుంటే ఈ కీళ్ళవాతం ఈజీగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.